హైదరాబాద్ బేగం బజార్లోని మహారాజ్ గంజ్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం నేను అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ దగ్గర ఉన్నాను. మనం చూస్తున్నామంటే మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తులోకి, రెండో అంతస్తులో నుంచి మూడు అంతస్తులకు, మొత్తం మూడు అంతస్తులు కూడా మంటలు పూర్తిగా వ్యాపించడం జరిగింది. వారందరూ కూడా దాదాపు 8 గంటల నుంచి దాదాపు సుదీర్ఘంగా 4 గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది, లోకల్ గా ఉన్నటువంటి లాంటి పోలీసులు కూడా మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనం చూస్తే స్పాట్ లో ఇంకా చాలా మంది లోపల చిక్కున్నారు. అందరినీ కూడా క్షేమంగా 9 మంది లోపల చిక్కున్నారు. అందులో 7 మాత్రం ఇంట్లో ఉండేటువంటి యజమానులతో పాటు వారందరూ కూడా ఇంట్లో సభ్యులు, మిగిలినటువంటి 2 మాత్రం బయట నుంచి వస్తున్నటువంటి వారు పని మనుషులుగా చెప్తున్నారు. మొత్తం 9 మందిని మాత్రం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎవరికి ప్రాణాపాయం జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. మనం చూస్తున్నామంటే ఇదే అపార్ట్మెంట్ లో మొదటి అంతస్తులో మొత్తం ప్లాస్టిక్ సంబంధించినటువంటి గోదాము, అంటే అక్కడ ఉన్నటువంటి పేపర్ ప్లేట్స్ కావచ్చు, గ్లాసెస్ కావచ్చు, టిఫిన్ ప్లేట్స్ కావచ్చు, లంచ్ ప్లేట్స్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి గోదాం మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్ లో నిల్వ చేసి ఉంచారు. అంటే నివాస సముదాయాల్లో ఇలాంటి గోదాములు ఏర్పాటు చేయొద్దని గతంలోనే జిహెచ్ఎంసీ కమిషన్లు, అదేవిధంగా అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా వీటన్నిటి కూడా అధికారుల హెచ్చరికలను ఎవరు కూడా పట్టించుకోకుండా నివాస సముదాయాల్లో ఇలాంటి గోదాములు ఏర్పాటు చేయడం, ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది, ప్రాణ నష్టం కూడా వాటిల్లే అవకాశం. ఎందుకంటే మనం గతంలో అనేక సంఘటనలు కూడా చూసాం. చాలా మంది మృత్యువేత పడ్డటువంటి పరిస్థితి మనం గతంలో నాంపల్లి ఇన్సిడెంట్ కావచ్చు, అదేవిధంగా గోన్లాక ఇన్సిడెంట్స్ కావచ్చు, గతంలో అనేక ఇన్సిడెంట్స్, అదేవిధంగా ముషిరాబాద్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, అనేక ఇన్సిడెంట్స్ కూడా చూసాం. అయితే జనాలు నివసిస్తున్నటువంటి ప్లేసెస్ లో ఇలాంటి గోదాములు ఏర్పాటు చేయొద్దని గతంలోనే అనేక హెచ్చరికలు కూడా జారీ చేసినప్పుడు కూడా వీటికి సంబంధించినటువంటి విషయంలో ఎవరు కూడా నగర ప్రజలు పట్టించుకోకపోవడం, అదేవిధంగా కొంత ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా భారీగా నష్టం వాటిల్లే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మనం చూడొచ్చు, బ్రాడ్ స్కై లిఫ్ట్ ద్వారా వారందరినీ కూడా లోపలికి ఎవరైనా ఉన్నారా, లోపలి నుంచి వచ్చే మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు స్కై ల్యాబ్ సంబంధించినటువంటి లిఫ్ట్ సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ సంబంధించిన మెషిన్స్ తో వాటన్నిటి కూడా మంటల్ని పూర్తిగా అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా దాదాపు 8 గంటల ప్రాంతం నుంచి దాదాపు ఇప్పటికీ 5 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటల్ని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా మంటలు మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి కొంత టెక్నాలజీలకు సైతము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు యూజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. లోపల ఇంకా ఎవరైనా చిక్కున్నారా, లేదా లోపల ఇంకా ఎవరైనా ఉన్నారంటే పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్లే ప్రయత్నము అధికారులు చేసే అవకాశం కూడా మనకు కనబడుతుంది. మరోవైపు మంటలకు సంబంధించిన దాని విషయంలో కూడా లేటెస్ట్ గా కొత్త ఎక్విప్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. మనం చూస్తున్నటువంటి రోబోటిక్ ఫైర్ ఫైటర్ ని ఇక్కడ తీసుకొచ్చారు. రోబోటిక్ ఫైర్ ఫైటర్ ఇది. దీన్ని కూడా లోపలికి పంపించి లోపల ఎవరైనా ఉన్నారా లేదా అన్న దానిపై కూడా ఈ ఫైటర్ ద్వారా, రోబోటిక్ ఫైటర్ మిషన్ ద్వారా లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా అధికారులు చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఈ ఫైటర్ ద్వారా, ఈ రోబోటిక్ ఫైర్ ఫైటర్ లోపలికి పంపిస్తే లోపల ఈ కెమెరాల ద్వారా ఎవరైనా లోపల ఉంటే దానికి సంబంధించిన మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకురావడం, అదేవిధంగా లోపల ఎవరైనా ఉంటే వాటిని గుర్తించే అవకాశం కూడా కనబడుతుంది. ఈ మిషన్ ని కూడా లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా అధికారులు చేయబోతున్నారు. మరోవైపు లోపలికి ఇప్పుడు మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీద మొత్తం రోబోటిక్ ఫైర్ ఫైటర్ ని కూడా లోపలికి పంపించడానికి అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి రాలేదు. ఇంకా దాదాపు 4 గంటలుగా వస్తుంది. ఇంకా దట్టంగా పొగలు అనుకోవడం, ఫస్ట్ ఫ్లోర్ లో ప్లాస్టిక్ గోదాము ఉండడంతోనే ఈ యొక్క మంటలు పూర్తిగా ఎక్కువగా వ్యాపించినట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించిన విషయంలో పోలీసులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దాదాపు 4 గంటల పాటుగా శ్రమిస్తూనే ఉన్నారు. వాటన్నిటి కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇంకా మంటలు మాత్రం పూర్తిగా అదుపులోకి రాలేదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దాదాపు ఎక్కువగా నష్టం వాటిలే అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కొంత ప్లేసెస్ లో కన్సిస్టెంట్ గా ఉంటాయి. ఫైర్ సేఫ్టీ అధికారులు సరే ఎప్పటి వరకు మంటలు అదుపులో వచ్చే అవకాశం ఉంది, ఎట్లా జరిగింది అసలు? ఇప్పుడు అది యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 8:30 అవర్స్లో ఫైర్ కాల్ మాకు రావడం జరిగింది. వెంటనే గౌలిగూడ ఫైర్ వెహికల్ టర్న్అవుట్ చేసాము. తర్వాత హైకోర్టు, సాలార్ జింగ్ మ్యూజియం, మొగల్పుర ఈ వెహికల్స్ టర్న్అవుట్ చేసాం. తర్వాత ఈ బ్రాంటో స్కై లిఫ్ట్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి 8 మెంబర్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. ల్యాడర్ ద్వారా ప్లస్ బ్రాంటో స్కై లిఫ్ట్ ద్వారా రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మంటలు అదుపులో ఉన్నాయి. లోపల అయితే ప్రస్తుతానికి ఎవరు లేరు. ఓన్లీ ఫైర్ ఫైటింగ్ మాత్రం జరుగుతుంది. ఎంతమంది చిక్కుంటే ఎంతమంది కాపాడారు? 8 మెంబర్స్ని ల్యాడర్ ద్వారా మరియు బ్రాంటో స్కై లిఫ్ట్ ద్వారా రెస్క్యూ చేయడం జరిగింది. ఎట్లా
జరిగిందట ఇప్పుడు మీకు ఏమైనా ప్రాథమికంగా నిర్ధారణ ఇంకా ప్రస్తుతానికి ఇంకా తెలియరాలేదు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే 8:30 అవర్స్లో వాళ్ళు కాల్ చేసి చెప్పారు ఇట్లా ఫైర్ అయిందని. ఏంటనేది వాళ్ళు కూడా అయోమయంలో ఉన్నారు, ఏం చెప్పట్లేదు. ప్లాస్టిక్ గోదాం కూడా ఉంది, ఎన్నో ఫ్లోర్లో ఉంది సార్? అది ఇంకా తెలియలేదు. వాళ్ళు ప్లాస్టిక్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి అంటున్నారు. యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే షట్టర్స్ ఉన్నాయి, మిగిలినన్ని కూడా రెసిడెన్షియల్ వాళ్ళు నివాసం ఉండే స్థలాలుగా ఉన్నాయి. దాంట్లోనే డంప్ చేసామని చెప్తున్నారు. అంటే మొత్తం ఇంకా అదుపులో రావడానికి ఎంత సమయం పడుతుంది? ఇంకో 1 అవర్లో మ్యాక్సిమం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చు. మొత్తం మీద మంటలు ఇంకా మాత్రం అదుపులోకి రాలేదు. దట్టమైనటువంటి పొగలు అలుముకోవడంతో మంటలను అదుపులోకి చేసే ప్రయత్నానికి కొంత ఆటంకం అయితే కలుగుతుంది. అయితే మొదటి అంతస్తులో ప్లాస్టిక్ గోదాం ఉండడం వల్ల మంటలు భారీగా వ్యాపించినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. జనాలు ఉండేటువంటి సమయంలో సంబంధించిన సముదాయంలో ఇలాంటి గోదాములు ఏర్పాటు చేయడం, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఈరోజు జరిగినటువంటి అగ్నిమాపకు సంబంధించిన అగ్ని సంబంధించిన విషయంలో ప్రస్తుతం అయితే కొంత ప్రాణ నష్టం జరగపోయినప్పుడు కూడా, అగ్ని ప్రమాదానికి సంబంధించిన విషయంలో ప్రాణ నష్టం జరగపోయినప్పుడు కూడా చాలా మంది అందులో చిక్కున్న వారందరూ మాత్రం క్షేమంగా ఫైర్ సేఫ్టీ సిబ్బంది ల్యాడర్స్ ద్వారా, అదేవిధంగా స్కై లిఫ్ట్ ద్వారా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరొక గంటలో పూర్తిగా మంటలు కూడా అదుపులోకి వస్తాయి. ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఇక ఈ మంటలు ఎందుకు జరిగాయి ఏంటి అన్న దానిపై కూడా పూర్తిగా మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. వీడియోస్ రవీంద్ర టీవీ హైదరాబాద్.